Hello dear students, good morning all of you. How are you all? ఈరోజు క్లాస్లో మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో ఇంకొక పార్ట్ చూస్తున్నాం మనం ఎలక్ట్రిక్ డైపోల్. సో ఈ ఎలక్ట్రిక్ డైపోల్ కాన్సెప్ట్ మీద ఉన్నటువంటి ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు చూద్దాం మనం. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో రెగ్యులర్ క్లాసెస్ మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ చెప్పేటువంటి ప్రతి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకొని మీరు వాటిని ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి మీకు నెక్స్ట్ క్లాస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు, అయితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, మీలాగనే ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి అని అంటే సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ సోషల్ మీడియా నెట్వర్క్లో ఛానల్ని షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ వీడియో మీరు చూసిందని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ లైక్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వచ్చేకి ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే బేసిక్గా డై అంటే రెండు ఛార్జెస్ ఉండాలి. ఈ రెండు ఛార్జెస్ కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉండాలి, సేమ్ మ్యాగ్నిట్యూడ్. అయితే వాటి నేచర్ ఎట్లా ఉండాలి? ఆపోజిట్ నేచర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి 5 కూలంబ్స్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్. ఇంకొకటి 5 కూలంబ్స్ ఛార్జ్ ఉంది, ఇది నెగిటివ్ ఛార్జ్. రెండు మ్యాగ్నిట్యూడ్స్ ఎట్లా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. బట్ వాటి నేచర్స్ ఎట్లా ఉన్నాయి? డిఫరెంట్. ఒకటి పాజిటివ్ అయితే రెండోది నెగిటివ్. అండ్ ఈ రెండు ఛార్జెస్ మధ్య డిస్టెన్స్ ఎట్లా ఉండాలి? 2a. రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ నేచర్ కలిగిన ఛార్జెస్ని కొంత డిస్టెన్స్లో సపరేట్ చేసి ఉంచినట్లయితే వీటిని మనం డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్ అని అంటాం మనం. ఓకేనా? సో ఎలక్ట్రిక్ డైపోల్ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండింటిని మనం ఏం చేసాం? కొంత డిస్టెన్స్లో సపరేట్ చేసి ఉంచాం. సో ఇప్పుడు ఈ రెండు ఛార్జెస్ యొక్క కాంబినేషన్ని మనం ఎలక్ట్రిక్ డైపోల్ అని చెప్పి పిలుస్తాం మనం. సో ప్రతి డైపోల్కి కూడా డైపోల్ మూమెంట్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుంది. మనకి లీనియర్ మూమెంట్, యాంగులర్ మూమెంట్ ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా ప్రతి డైపోల్కి డైపోల్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డైపోల్ మూమెంట్ ఎలా కనుక్కుంటాం మనం? 2AQ. 2A అనేది డైపోల్ యొక్క లెంత్, Q అనేది ఏంటి? ఛార్జ్, డైపోల్ మీద ఉన్నటువంటి ఛార్జ్. ఓకేనా? సో డైపోల్ మూమెంట్ P = 2AQ. అయితే ఈ డైపోల్ మూమెంట్ అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ అన్నప్పుడు డైరెక్షన్ ఉండాలి కదా. మరి డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి? నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వైపు. చూడండి, ఇక్కడ యారో మార్క్ పెట్టా నేను. నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ అది. నెక్స్ట్ డైపోల్ మూమెంట్కి సంబంధించినటువంటి యూనిట్స్ చూడండి. దీంట్లో ఏమున్నాయి? 2A ఉంది అండ్ నెక్స్ట్ Q ఉంది. Q అంటే ఛార్జ్. ఛార్జ్కి యూనిట్ ఏంటి? ఛార్జ్ యొక్క యూనిట్ ఎలా రాస్తాం మనం? కూలంబ్సే కదా. సో ఛార్జ్కి యూనిట్ కూలంబ్స్. నెక్స్ట్ 2A అన్నాం. 2A అంటే రెండు ఛార్జెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాం మనం? మీటర్స్లో. కాబట్టి డైపోల్ మూమెంట్కి యూనిట్ ఏంటమ్మా? కూలంబ్ మీటర్. ఓకేనా? క్లియరా? అయితే ఈ డైపోల్స్ అనేవి, ఎలక్ట్రిక్ డైపోల్స్ అనేవి మన రెగ్యులర్ లైఫ్లో మనం చాలా ఉంటాయి. వీటిని మనం రెగ్యులర్గా మనం ఉపయోగిస్తూ ఉంటాం కూడా. సో ఒకటి వచ్చలకి ఏంటి? ఇక్కడ మనకి H2 వాటర్గా చెప్తాం మనం. రెండోది వచ్చలకే HCl. ఇలాంటి ఈ ఎలక్ట్రిక్ డైపోల్స్ అనేవి నేచర్లో చాలా కామన్గా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ చూడండి. డైపోల్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ E. ఇక్కడ మనం ఏం చేస్తాము? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ఉంది. సో యారో మార్క్ ఎటువైపు ఉంది? నా వైపు ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అది. అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఈ పర్టికులర్ రీజియన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ప్రతి పాయింట్ దగ్గర కూడా ఒకేలా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మనం యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పాం మనం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఏం చేసాము? ఒక డైపోల్ ప్లేస్ చేశాను. ఈ డైపోల్ యొక్క పాజిటివ్ ఛార్జ్ పైన ఉంది అండ్ నెగిటివ్ ఛార్జ్ కింద ఉంది. ఓకే?
అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి డైపోల్ కొంత యాంగిల్ చేస్తుంది నాన్న, తీటా యాంగిల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ మీద అప్లై అయ్యే ఫోర్స్ ఎట్లా ఉంటుంది, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఎంత ఫోర్సు, ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ ఫోర్స్. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ, ఫోర్స్ పర్ ఛార్జ్. ఫోర్స్ కావాలంటే ఛార్జ్ నడు పంపించండి, ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ, ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ. ఓకే, క్లియర్. నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ మీద కూడా ఫోర్స్ అప్లై అవుతుంది. ఎలా ఫోర్స్ అప్లై అవుతుంది, ఆపోజిట్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అటువైపు ఉంది, బట్ నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అటువైపు ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్లో. కానీ నెగిటివ్ ఛార్జ్ మీద కూడా సేమ్, పాజిటివ్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ ఉందో నెగిటివ్ ఛార్జ్ మీద కూడా సేమ్ అదే ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది నాన్న, ఈ డైరెక్షన్లో ఉంది. మనం ఏం చేసాము, డైపోల్ని ఇట్లా పెట్టాం కొంత యాంగిల్ తోటి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి డైపోల్ కొంత యాంగిల్ చేస్తుంది. డైపోల్ యొక్క పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంది అండ్ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంది. పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. రెండు ఫోర్సెస్ ఇట్లా ఉన్నాయి, రెండు ఫోర్సెస్ ఇట్లా పనిచేస్తున్నాయి. ఒక ఫోర్స్ ఇట్లా ఉంది, రెండో ఫోర్స్ ఇట్లా ఉంది, రెండు ఫోర్సెస్ ఇట్లా ఉంది. ఓకేనా. సో ఈ ఫోర్సెస్ వల్ల డైపోల్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. ఈ ఫోర్సెస్ వల్ల డైపోల్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. మరి మనకి కామన్గా తెలిసిన విషయం, ఏదైనా ఆబ్జెక్ట్ని రొటేట్ చేయడానికి ఉపయోగించే ఫోర్స్, దాన్ని మనం సింపుల్గా టార్క్ అని చెప్పేసి అంటాం. ఆబ్జెక్ట్ని రొటేట్ చేయడానికి ఉపయోగించే ఫోర్స్ టార్క్. సో టార్క్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ అంటే డైపోల్ మీద అప్లై అయ్యేట ఫోర్స్. పాజిటివ్ ఛార్జ్ మీద ఎంతో, నెగిటివ్ ఛార్జ్ మీద కూడా అదే, కాబట్టి క్యూఈ ఫోర్స్ అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా తీసుకోవాలి మనం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమీ లేదు, సింపుల్. పాజిటివ్ ఛార్జ్ మీద అప్లై చేసే ఫోర్స్ ఇటువైపు ఉంది, నెగిటివ్ ఛార్జ్ మీద అప్లై అయ్యే ఫోర్స్ ఇటువైపు ఉంది. ఈ రెండు ఫోర్సెస్ మధ్య డిస్టెన్స్నే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్గా చెప్తాం. మనం పాజిటివ్ ఫోర్స్ ఇటువైపు ఉంది, నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఇట్లా ఉంది, రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్. ఓకేనా, ఈ డిస్టెన్స్ కావాలి మనకి. ఈ రెండు ఛార్జెస్ మధ్య, ఈ రెండు ఫోర్సెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ ఎలా తీసుకుంటాం మనం, పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అది, నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఇది. ఇది డైపోల్ యొక్క లెంత్ 2a. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, తీటా యాంగిల్ చేస్తుంది. మనకేం కావాలి, ఈ డిస్టెన్స్ కావాలి. ఈ ఫోర్సు ఈ రెండు ఫోర్సెస్ మధ్య డిస్టెన్స్ కావాలి. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇది తీటా, ఇది హైపోటెన్యూస్ 2a. మనకేం కావాలి, ఆపోజిట్ కావాలి. ఇది ఎలా తీసుకుంటాం మనం, 2a సైన్ తీటా. ఓకేనా, అర్థమైందా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కోవాలి మీకు అర్థమైంది కదా. తీటాకి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు కూడా సైన్ తీటాగానే తీసుకుంటాం మనం. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతనా, 2a సైన్ తీటా, అది రాస్తాం మనం. దీంట్లో 2aq చూస్తే మీకేం కనిపిస్తుంది, డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ P ఈక్వల్ టు 2aq కదా. కాబట్టి మనం ఏం చేస్తాము, 2aq ప్లేస్లో డైపోల్ మూమెంట్ రాస్తాం P. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అండ్ సైన్ తీటా. లేదా మనం సైన్ తీటా తీసేస్తే P వెక్టారు ఇంటూ E వెక్టారు, P బార్ క్రాస్ E బార్. అంటే డైపోల్ మూమెంట్ని, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రెండింటిని క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఇది టార్క్, డైపోల్ మీద పనిచేసేటువంటి టార్క్ ఇది. ఈ టార్క్ వల్ల డైపోల్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక రెండు కేసులు చూద్దాం అన్న, సింపుల్ కేసెస్ రెండు చూద్దాం మనం. ఫస్ట్ ఏం చెప్తున్నా నేను, తీటా 0 తీసుకోమన్నాను. ఇక్కడ చూడండి, టార్క్ టౌ ఈక్వల్ టు PE సైన్ తీటా కదా, PE సైన్ తీటా కదా. ఇన్ కేస్ కనుక తీటా 0 అయింది, సైన్ 0 వాల్యూ ఎంత, 0 ఇంటూ PE 0. అంటే ఎప్పుడైతే తీటా 0 అవుతుందో టార్క్ ఏమవుతుంది, 0. అంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ మీ వైపు ఉంది. డైపోల్ ఎలా పెట్టాను నేను, ఇదిగో ఇట్లా పెట్టాను నేను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే డైపోల్ పెట్టాను నేను. సో రెండింటికి ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది, 0. ఓకేనా, నేను చెప్పేది ఫాలో అవుతున్నారుగా మీరు. డైపోల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టాం. సో
తీటా 0 అయింది, టార్క్ అనేది 0. నెక్స్ట్ తీటా 90 డిగ్రీస్ అయింది, సైన్ తీటా 90. సైన్ 90 వాల్యూ ఎంత? 1 ఇంటూ పిఈ. సో టార్క్ ఏమవుతుంది నాన్న? మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, డైపోల్ ఎట్లా పెట్టామని ఎట్లా పెట్టాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది, డైపోల్ ఎట్లా పెట్టాం. సో డైపోల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎట్లా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా? సో తీటా 90 అయినప్పుడు టార్క్ ఏమవుతుంది? పిఈ. ఓకే, ఈ టార్క్ వలన డైపోల్ ఏమవుతుంది నాన్న? ఇట్లా పెట్టాం మనం డైపోల్ని. ఈ టార్క్ వల్ల డైపోల్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. మరి రొటేట్ అవుతున్నప్పుడు యాంగిల్ మారిపోతుంది కదా, అర్థమవుతుందా? ఇది రొటేట్ అవుతున్నప్పుడు యాంగిల్ అనేది మారిపోతుంది. సో యాంగిల్ మారిపోతుంది అని అంటే దాన్ని మనం ఎలా చెప్తున్నామంటే సింపుల్గా పొజిషన్ చేంజ్ అవుతుంది అంటున్నాను నేను. ఓకేనా? పొజిషన్ చేంజ్ అవుతుంది. మరి ఆ పొజిషన్ చేంజ్ చేయడానికి వర్క్ చేయాలి కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ డైపోల్ యొక్క పొజిషన్ని మార్చడానికి డైపోల్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేయాలి? కొంత వర్క్ చేయాలి. ఈ వర్క్ చేసి డైపోల్ యొక్క పొజిషన్ అనే దాన్ని మార్చేసింది. డైపోల్ మీద వర్క్ చేసి డైపోల్ యొక్క పొజిషన్ని మార్చేసింది. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం ఎప్పుడైతే పొజిషన్ చేంజ్ అవుతుందో డైపోల్లో కొంత ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. డైపోల్ యొక్క పొజిషన్ చేంజ్ అయితే డైపోల్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఈ ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తాం. మనం పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల ఎనర్జీ గెయిన్ చేసుకుంటుంది. ఈ ఎనర్జీని ఏం చెప్తున్నాం మనం? పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎంత ఎనర్జీ గెయిన్ చేసుకుంటుంది డైపోల్ అనేది? ప్రతి పొజిషన్ చేంజ్ అవుతున్నప్పుడు ప్రతిసారి పిఈ సైన్ థీటా ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. ఓకేనా? సో డైపోల్ పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల ఎనర్జీ గెయిన్ చేసుకుంటుంది. ఈ ఎనర్జీ ఎలా చెప్తాం మనం? పిఈ సైన్ థీటా. ఓకేనా? సో ఇంతవరకు మనకి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి తెలుసునా? నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం మనం. క్యూ నెట్ డైపోల్ మీద ఉన్నటువంటి టోటల్ ఛార్జ్ అనేది 0. పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇండివిజువల్గా ఛార్జెస్ ఉన్నాయి. బట్ డైపోల్ యొక్క టోటల్ ఛార్జ్ అనేది ఏమవుతుంది? 0. టోటల్ ఛార్జ్ 0. ఓకేనా? సో పాజిటివ్ 5 అన్నాను. ఎగ్జాంపుల్ చూడండి, 5 కూలమ్స్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాను, 5 కూలమ్స్ నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాను. టోటల్ ఛార్జ్ ఏమవుతుంది? +5 -5. టోటల్ ఏమవుతుంది? 0. అదే చెప్తున్నాను, నెట్ ఛార్జ్ 0. అయితే మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా? డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది, నెగిటివ్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఇది ఎలా కనుక్కుంటాం మనం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్. సో మనం ఇక్కడ 2 కేసెస్ ఎక్కువగా ఉపయోగిస్తాం. ఒకటి యాక్సియల్ లైన్ మీద, రెండోది ఈక్విటోరియల్ లైన్ మీద. మరి యాక్సియల్ లైన్ మీద ఎలా అంటే దాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మనకి? 1/4πε0 2p/r³. ఈ ఫార్ములాస్ మీకు తెలుసు, వీటి యొక్క డెరివేషన్స్ అవసరం లేదు మనకి. ఆ ఫార్ములాస్ని మనం ఎలా ఉపయోగించాలి అనే దాన్ని తెలుసుకోవాలి. ఓకేనా? వాటిని సింప్లిఫై ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. సో డెరివేషన్స్ మనకు అవసరం లేదు, నేను ఇక్కడ మనకి అడగరు, ఎంసెట్లో డెరివేషన్స్ అడగరు. నెక్స్ట్ అట్లానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈక్విటోరియల్ లైన్ 1/4πε0 p/r³. ఓకేనా? ఇవి మనకి కామన్గా ఉన్నటువంటి బేసిక్ ఫార్ములాస్ ఇవి. ఒకసారి వీటిని మీరు గమనించండి. ఈ ఫార్ములాస్ మీద బేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఒక 2 minutes వీటిని చూడండి. ఓకే, రైట్ నాన్న. సో ఈ ఫార్ములాస్ మనకు తెలుసు నాన్న. ఈ ఫార్ములాస్ని మనం ఎలా ఉపయోగించాలి, క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేయాలి, సొల్యూషన్స్ ఎట్లా తీసుకోవాలి మనం. సో వీటిలో ఉన్నటువంటి ఈజీ మెథడ్స్ ఏంటి అనే దాన్ని చూద్దాం మనం. సో ఇక్కడ మనకి ఒక డైపోల్ ఇచ్చానన్న. డైపోల్ యొక్క పాజిటివ్ ఛార్జ్ 5 మైక్రోకూలమ్స్, నెగిటివ్ ఛార్జ్ -5 మైక్రోకూలమ్స్. ఈ డైపోల్ రెండు ఛార్జెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేలకే 1 మిల్లీమీటర్. మనల్ని ఏం అడుగుతున్నారు? డైపోల్ మూమెంట్ అడుగుతున్నారు. మరి డైపోల్ మూమెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? P = 2AQ. ఓకేనా? 2AQ. 2A అంటే ఏంటి? రెండు ఛార్జెస్ మధ్యన దూరం. ఎంత ఇచ్చారు వాళ్ళు? 1 మిల్లీమీటర్ ఇచ్చారు. అండ్ Q అంటే ఛార్జ్. ఎంత ఛార్జ్ ఉంది? Q 5 మైక్రోకూలమ్స్. సో డైపోల్ మూమెంట్ P = సో సొల్యూషన్ చూడండి. డైపోల్ మూమెంట్ P = 2AQ.
సో 2a అంటే ఏంటి, రెండు ఛార్జెస్ మధ్య దూరం. ఎంత దూరం ఉంది, 1 మిల్లీమీటర్. మరి 1 మిల్లీమీటర్ ఎంత రాసుకుంటాం మనం, రాయకూడదు, దాన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. 1 మిల్లీమీటర్ మీటర్లో కన్వర్ట్ అయితే 10⁻³ రాయాలి. 1 × 10⁻³ మీటర్స్ ఇంటూ 2a అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏంటి, క్యూ అంటే ఛార్జ్. ఎంత ఛార్జ్ ఉంది డైపోల్ మీద, ఎంత ఛార్జ్ ఉంది. డైపోల్ యొక్క ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్ వాల్యూనే తీసుకుంటాం. పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. కానీ మనం తీసుకునేది ఎక్కడ తీసుకోవాలి, పాజిటివ్ మీద ఉన్న దాన్ని మాత్రమే తీసుకోవాలి మనం. సో 5. ఈ 5 అనేది కూలుమ్సా, కాదు, మైక్రో కూలుమ్స్. మరి మైక్రో కూలుమ్స్ని కూలుమ్స్లో మార్చుకోవాలి. ఇంటూ 10⁻⁶. ఓకే. సో ఫార్ములా ఉంది, ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, 10 పవర్ వాల్యూస్ మనం గమనించుకోవాలి. 10⁻³ 10⁻⁻6 -3 -6 చూడండి ఒకసారి ఏమవుతుంది, 10⁻⁻9. 1 × 5 5. సో ఇది డైపోల్ మూమెంట్ అన్న. యూనిట్స్ వచ్చేలకి ఏమవుతుంది మనకి, కూలుంబ్ మీటర్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం డైపోల్ మూమెంట్ అనే దాన్ని కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందమ్మా. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇచ్చాడు 10⁴ న్యూటన్ కూలుంబ్ ఇన్వర్స్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైపోల్ ప్లేస్ చేశారు. డైపోల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్య యాంగిల్ ఉంది, సమ్ యాంగిల్ θ 30° యాంగిల్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ మీద కొంత ఫోర్స్ అప్లై చేసి డైపోల్ ఏం చేసింది, రొటేట్ చేసింది. అంటే టార్క్ అనే దాన్ని అప్లై చేసింది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎంత టార్కు, 9 × 10⁻26 న్యూటన్ మీటర్ టార్క్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, డైపోల్ మూమెంట్ కావాలి, పీ వాల్యూ కావాలి. మరి ఇక్కడ పీ కనుక్కోవటం ఎట్లా, మనం ఈ విధంగా ఇచ్చినప్పుడు పీ కనుక్కోవటం ఎట్లా. సో చూద్దాం మనం. ఈ ఫార్ములా చూడండి ఒకసారి. టార్క్ τ = PE sin θ ఫార్ములా ఉంది కదా, ఇది ఉపయోగిద్దాం మనం. సొల్యూషన్ చూడండి. టార్క్ τ = PE sin θ. సో దీన్ని ఉపయోగించి మనం దీంట్లో మనకి కావాల్సిన అన్ని ఉన్నాయో లేదో చూడండి. టార్క్ ఉంది మన దగ్గర, ఈ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది మన దగ్గర, sin θ వాల్యూ కూడా ఉంది. సో ఇది మనం ఉపయోగించుకోవచ్చు. సో P = ఎట్లా రాస్తున్నానంటే τ/E sin θ రాస్తాను నేను. ఓకేనా, మనం కనుక్కోవాల్సింది P కదా, రిమైనింగ్ వాల్యూస్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. టార్క్ ఎంత నానా, 9 × 10⁻26 బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేలాకి ఎంతమ్మా, 10⁴ అండ్ θ వచ్చేలాకి ఎంతమ్మా, 30. sin 30 వాల్యూ ఎంత, 1/2. సో 1/2 రాస్తాను నేను. ఓకే, క్లియరా. నెక్స్ట్ చూడండి, 10 పవర్ వాల్యూస్. ఫస్ట్ మనం 10 పవర్ వాల్యూస్ గమనించుకోవాలి. 10⁴ డినామినేటర్లో ఉంది, దీన్ని న్యూమరేటర్లో పంపించండి. 10⁻⁻⁴ -4 -26 -30 అవుతుంది. అది 10⁻⁻30. ఇకపోతే చూడండి, 2 9s ఎంత, 18. లేదా దీన్ని 1.8 × 10⁻⁻29గా రాయొచ్చు. ఓకేనా. సో ఇది ఒక మోడల్ మనకి డైపోల్ మూమెంట్ కనుక్కోవడానికి. సింపుల్గా డైరెక్ట్ ఫామ్లో ఇట్లా ఉపయోగించవచ్చు, లేదా ఈ విధంగా కూడా మనం డైపోల్ మూమెంట్ అనే దాన్ని కనుక్కోవచ్చు. ఓకే, క్లియరా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో డైపోల్ ఛార్జెస్ ఇచ్చాడు అన్న. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఎంత ఉన్నాయి, 1/3 × 10⁻⁻7 కూలుమ్స్ ఛార్జ్ ఉంది. ఆ డైపోల్ యొక్క లెంత్ ఎంత మనకి, 2 సెంటీమీటర్ ఇచ్చారు. ఆ డైపోల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు వీళ్ళు, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ వచ్చేలకి ఎంత, 3 × 10⁻7 న్యూటన్ కూలుమ్స్. మనల్ని ఏమడుగుతున్నారు, మ్యాక్సిమం టార్క్ ఎంత అంటున్నాడు, మ్యాక్సిమం టార్క్. సో మ్యాక్సిమం టార్క్ ఫార్ములా ఏంటమ్మా, మ్యాక్సిమం టార్క్ ఫార్ములా ఏంటి, పిఈ కదా. మ్యాక్సిమం టార్క్ ఫార్ములా ఏంటి, పిఈ. సో సొల్యూషన్ చూడండి. మ్యాక్సిమం టార్క్ τ = PE. మరి ఇక్కడ P ఉందా, డైపోల్ మూమెంట్ ఉందా, లేదు. కానీ మనం డైపోల్ మూమెంట్ కనుక్కోవచ్చు. ఇక్కడ 2A ఉంది, Q ఉంది కదా, 2A ఉంది, Q ఉంది. సో డైపోల్ మూమెంట్ ఎట్లా రాస్తున్నాను, 2A ఉంది, Q ఉంది అండ్ E. నెక్స్ట్ 2A అంటే డైపోల్ లెంత్ ఎంత, 2 సెంటీమీటర్.
మరి డైరెక్ట్గా 2 సెంటీమీటర్ రాయొచ్చా? కాదు కదా. దాన్ని మనం ఎలా రాయొచ్చు? మీటర్స్లోకి మార్చాలి. అంటే 2 × 10⁻⁻2 మీటర్స్. సెంటీమీటరు మీటర్లో మారింది. రైట్. నెక్స్ట్ ఎంత? ఛార్జ్. డైపోల్ యొక్క ఛార్జ్ ఏది తీసుకోవాలి? పాజిటివ్ ఛార్జ్ మీద ఉన్నదాన్నే తీసుకోవాలి. పాజిటివ్ ఛార్జ్ మీద ఎంత ఉన్నది? 1/3 × 10⁻⁻7. సో క్యూ అయిపోయింది నాన్న. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? 3 × 10⁻7. ఓకేనా. సో ఇప్పుడు మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? 10 పవర్ వాల్యూస్ చూడండి. 10 పవర్ +7, 10 పవర్ -7. +7 -7 రెండు 0 అయిపోతున్నాయి. సో ఇక్కడ ఎంత ఉంది? 10 పవర్ -2 ఉంది. ఇది 3, ఇది 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత? 2 × 10⁻⁻2. ఇది టార్క్. మ్యాక్సిమం టార్క్ 2 × 10⁻⁻2. ఓకేనా? అదేనా? నోట్ చేసుకోండి ఒక 2 minutes. వీడియోని పాస్ చేయండి. వీడియోని పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అన్న. 2 charges ±10 microcoulombs placed 5 mm apart. Find E at axial line and equatorial line at 15 cm from the center of the dipole. ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదా మీకు? ఒక డైపోల్ ఉంది. డైపోల్ యొక్క ఛార్జ్ 10 మైక్రోకూలం అండ్ డైపోల్ లెంత్ 5 mm. మనం కనుక్కోవాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. అది కూడా ఇక్కడ యాక్సియల్ లైన్ మీద, ఈక్విటోరియల్ లైన్ మీద. ఓకే. యాక్సియల్ లైన్ మీద కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 1/4πε0 2p/r³. ఈక్విటోరియల్ లైన్ మీద కనుక్కోవడానికి 1/4πε0 p/r³. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? యాక్సియల్ లైన్ మీద కనుక్కుందాం మనం. యాక్సియల్ లైన్. సో సొల్యూషన్ చూడండి. సో యాక్సియల్ లైన్ ఎంత? ఫార్ములా ఏంటమ్మా? 1/4πε0 2p రాయాలి కదా. p అంటే డైపోల్ మూమెంట్. సో దాన్ని ఎట్లా రాసిన నేను? 2aqగా రాసాను నేను. బై నెక్స్ట్ ఏముందమ్మా? r³ ఉంది. ఓకే. నెక్స్ట్ చూడండి 1/4πε0 అంటే 9 × 10⁻9 ఇంటూ 2 × 2 ఎంత? 4. సారీ 2 × 2a రాయాలి. 2a ఎంత? డైపోల్ లెంత్. 2a ఎంత? డైపోల్ లెంత్ 5 mm. మరి 5 mm మనం అంత రాయొచ్చా? మీటర్స్లోకి మార్చాలి దాన్ని మనం. సో 5 × 10⁻⁻3. సో 2a వాల్యూ రాసాం మనం. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇక్కడ క్యూ. క్యూ ఎంతైనా ఛార్జ్ 10 మైక్రోకూలమ్. 10 మైక్రోకూలమ్ కాబట్టి 10⁻⁻6 బై r. సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు వాడు? 15 సెంటీమీటర్ అన్నాడు. 15 సెంటీమీటర్. సో 15 × 10⁻⁻2 క్యూబ్ కదా. సో మనం ఏం చేద్దాం? దాన్ని 3 times రాద్దాం మనం. 15 × 10⁻⁻2, 15 × 10⁻⁻2. క్లియరా? సో క్వశ్చన్ చూడండి. అర్థమైంది కదా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు సొల్యూషన్ చూడండి ఎలా చేయొచ్చు మనం. 10 పవర్ వాల్యూస్ని పక్కన రాయాలి ఫస్ట్ మనం. డినామినేటర్లో చూడండి ఫస్ట్ 10⁻⁻2, 10⁻⁻2, 10⁻⁻2. సో 10⁻⁻6 క్యాన్సిల్ చేసాం మనం. ఇక 10⁻⁻3, 10⁻9. సో ఏమవుతుంది? 10⁻6 అవుతుంది. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ మనకి చూడండి 3 3s are 3 5s are 5 అనేది 10లో 2 times. 5 1s 5 3s. ఈ 3 క్యాన్సిల్. నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 2 2s are ఎంత? 4 బై డినామినేటర్లో ఉంది ఇంకా 15 ఉంది. 4/15. 4/15 అంటే మనకి ఏమవుతుంది? ఎంత వస్తుంది నాన్న? 2.66 × 10⁻5 వస్తుంది. 2.66 × 10⁻5. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ అనే వాటిని చేయగలుగుతాం. సో ఇది మీకు ఇంకా ఫాస్ట్గా రావాలి అని అంటే సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ 1 or 2 ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సి ఉంటుంది. సో చేస్తే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఫార్ములాను ఉపయోగిస్తున్నామో
మనకి క్యాలిక్యులేషన్స్లో స్పీడప్ అనేది అంత పెరిగింది. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో కొన్ని ఇస్తాను నేను. సో మీరు వాటిని టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో మీరు ఆ సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది యాక్సిల్ లైన్ మీద, మరి ఈక్విటోరియల్ లైన్ కావాలి కదా. సో ఈక్విటోరియల్ లైన్ ఫార్ములా చూడండి, యాక్సిల్ లైన్లో ఎట్లా ఉంది, కరెక్ట్గా హాఫ్ ఉంది. సో యాక్సిల్ లైన్ మీద కనుక్కున్నాం కాబట్టి ఈక్విటోరియల్ లైన్ ఏమవుతుంది, దీంట్లో హాఫ్ సగం అయిపోతుంది. సో ఈ అట్ ఈక్విటోరియల్ ఏమవుతుంది 1.33 × 10⁵. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేసి చూడండి, మీకు సేమ్ అదే వాల్యూ అనేది మీకు వస్తుంది. ఓకేనా, అర్థమైందా. సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందమ్మా. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైపోల్ అనే దాన్ని ప్లేస్ చేశారు. డైపోల్ ప్లేస్ చేశారు. ఫస్ట్ θ 60 డిగ్రీ యాంగిల్ రొటేట్ చేయడానికి W1 వర్క్ జరిగింది. ఈ వర్క్ వాల్యూ ఎంత అంటే 2 × 10⁻⁻19 జూల్స్ వర్క్ జరిగింది. 60 డిగ్రీ డైపోల్ని 60 డిగ్రీ యాంగిల్ రొటేట్ చేయడానికి ఎంత వర్క్ జరిగింది, 2 × 10⁻⁻19 వర్క్ జరిగింది. ఫర్దర్గా ఇంకొక 30 డిగ్రీస్ యాంగిల్ని మనం రొటేట్ చేయడానికి, ఇంకొక 30 డిగ్రీస్ యాంగిల్ని రొటేట్ చేయడానికి ఎంత వర్క్ డన్ చేయాల్సి ఉంటుంది, W2 ఎంత వర్క్ డన్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా ఇంకొక 30 డిగ్రీ యాంగిల్ రొటేట్ చేయడానికి. సో చూడండి ఇక్కడ వర్క్ డన్ W = ఎనర్జీ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం, PE cos θ గా రాస్తాం మనం. ఈక్వాలిటీ ఎంత అది 2 × 10⁻⁻19 జూల్స్. ఇదేనికోసం 60 డిగ్రీ కోసం. ఫర్దర్గా ఇంకొక 30 డిగ్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఎట్లా ఉందనుకోండి, ఎట్లా ఉందనుకోండి, 60 డిగ్రీ రొటేట్ చేశారు, 60 డిగ్రీ రొటేట్ చేసి నెక్స్ట్ ఇంకొక 30 డిగ్రీ అంటే ఎక్కడికి వస్తుంది, ఇది ఇట్లా ఉన్నది కాస్త ఏమవుతుంది, ఇట్లా వచ్చేస్తుంది 90 డిగ్రీ రొటేట్ అయ్యింది, 90 డిగ్రీ రొటేట్ అయ్యింది. సో వర్క్ W = 90 డిగ్రీస్ రొటేట్ చేయడానికి ఎంత వర్క్, కాస్ 60 డిగ్రీ రొటేట్ చేయడానికి ఇది. మరి ఇప్పుడు 60 ప్లస్ ఇంకొక 30, 60 + 30 అంటే 90, కాస్ 90 వాల్యూ ఎంత, 0 కదా. సో 0. సో వర్క్ కూడా ఏమవుతుంది 0. ఓకేనా, అర్థమైందా. సో 90 డిగ్రీ ఇంకొక 30 డిగ్రీ రొటేట్ చేయడానికి వర్క్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సారీ, సో 90 డిగ్రీ రొటేట్ చేయడానికి ఎంత వర్క్ కావాలి మనకి, 0 వర్క్. మరి 30 డిగ్రీ కోసం W = W2, ఇది W2 అనుకుందాం, మైనస్ W1, ఇది ఇనీషియల్గా ఉన్నది W1 అనుకోండి. W2 ఎంతనా 0 మైనస్ W1 ఎంతమ్మా -2 × 10⁻⁻19. సో అప్పుడు ఆ 30 డిగ్రీ రొటేట్ చేయడానికి ఎంత వరకు కావాలంట, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 10⁻⁻19 జూల్స్. సేమ్ 60 డిగ్రీ రొటేట్ చేయడానికి ఎంత వర్క్ అయితే అవసరమైందో, ఎంత ఎనర్జీ అయితే అవసరమైందో, ఇంకొక 30 డిగ్రీ రొటేట్ చేయడానికి కూడా అదే ఎనర్జీ అనేది, అదే అమౌంట్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఓకేనా. సో ఇది ఈరోజు క్లాసు డైపోల్ గురించి. ఇవి ఫార్ములాస్ని మనకి ఆల్రెడీ మీకు తెలుసు, ఈ ఫార్ములాస్ అన్నీ మీకు తెలుసు, మీరు నేర్చుకొని ఉన్నారు. కాన్సెప్ట్ మనకి ఆల్రెడీ తెలుసు, ఫార్ములాస్లో డెరివేషన్స్ మనకు అవసరం లేదు. ఆ ఫార్ములాస్ని ఎలా ఉపయోగించాలనేది మనకు కావాలి. దానికోసం మనం మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి. సో దానికోసం మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మీకు పోస్ట్ చేస్తాను, వాటిని సాల్వ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.